కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్ బస్సు డ్రైవర్లకు రహదారి భద్రతా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తెనాలి సుల్తానాబాద్లోని భాష్యం పబ్లిక్ స్కూల్లో తెనాలి ఆర్టీఏ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని, ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రతి డ్రైవరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర ద్వారం విషయంలో బస్సు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకోవాలని సూచించారు. స్కూలు బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో పాటు స్కూలు బస్సు మొదటి మెట్టు ఎత్తు విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. స్కూలు బస్సుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 32 నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జీవో జారీ చేశామని, ఆ నిబంధనలకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో డ్రైవర్లకు సూచించినట్టు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో 300 స్కూల్ బస్సులు ఉన్నాయని, సుమారు 100 మంది డ్రైవర్లకు శిక్షణ ఇచ్చినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు వెల్లడించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025-2026 సంవత్సరం కార్యక్రమాల్లో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు. ఈ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు గుంటూరులో, కొన్ని గ్రామాల తెనాల్లో, కొన్ని కార్యక్రమాలు మంగళగిరిలో జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్టీఏ తెనాలి పరిధిలో ఈరోజు రహదారి అంటే ఈరోజు స్కూల్ బస్సు డ్రైవర్లకి రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం ఇక్కడ భాష్యం స్కూల్ సుల్తానాబాద్ తెనాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి తెనాలి ఏరియాలో ఉన్న వివిధ స్కూల్స్ డ్రైవర్సు మరియు అలాగే విజ్ఞాన్ కాలేజీకి సంబంధించిన డ్రైవర్సు సుమారు 100 మంది పైగా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాతో పాటు ఆర్టీసీ సిఐ ప్రసాద్ గారు, అలాగే మన 3 టౌన్ ఎస్ఐ ప్రకాష్ గారు, మరియు ఇక్కడ ఈ భాష్యం స్కూల్ ఇన్ఛార్జి రాము గారు, ఇక్కడ ఈ 4 అటెండ్ అయినారు. ఈరోజు ఈ కార్యక్రమంలో అవగాహన, ఎందుకంటే ముఖ్యంగా ఈ స్కూల్ బస్సులు అనేవి చాలా ఇంపార్టెంటు. మన ఆర్టీఏ తెనాలి పరిధిలో సుమారు 300 బస్సుల వరకు ఉన్నాయి. ఇంతకుముందు అంటే గత 2-3 సంవత్సరాల నుంచి మనకేమి అదృష్టవశాత్తు ఏమి ఇన్సిడెంట్స్ జరగలేదు. ఇక ముందు కూడా జరగకుండా ఉంటాకి వాళ్ళకి ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా జాగ్రత్తలు పాటించి స్కూల్ బస్సులకు సంబంధించి ప్రత్యేకంగా ఆ డ్రైవర్స్కి ప్రత్యేకంగా జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి చెప్పి తెలియజేసి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో చెప్పి వాళ్ళకి దాని జాగ్రత్త మెయింటెనెన్సు, పిల్లల్ని ఎక్కించుకునే కాడ, దించే కాడ, లేకపోతే రివర్స్ చేసేటప్పుడు మనకి జనరల్గా మనకి అటెండెంట్ ఉంటాం, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్, జనరల్గా ఏంటంటే ఎగ్జిట్ తొందరగా మనం వాడకపోతే అవసరమైనప్పుడు అది ఓపెన్ అవ్వదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసుకోవటం, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్టు, అలాగే ఫస్ట్ మెట్టు. అంటే జనరల్గా ఏంటంటే స్కూల్ బస్సులు ఉంటాయి, చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు. మెట్టు ఏంటంటే 325 mm ఉండాలి, అంటే ఆల్మోస్ట్ 32.5 సెంటీమీటర్స్. ఆ మెట్టు ఎట్లా ఉండాలి, ఆ మెట్టు జారి కూడా కింద పడుతూ ఉంటారు. అందుకని ఈ స్కూల్ బస్సు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 185G అంటే ఏపీఎంవి రూల్, ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ రూల్ 185G ప్రకారం సుమారు 32 నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలన్నీ వాళ్ళకి తెలియజేసి అవన్నీ అమలు చేసుకుని, అలాగే డ్రైవింగ్ కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్, జాగ్రత్తగా రక్షణాత్మక డ్రైవింగ్ కూడా సంబంధించి వాళ్ళకి తెలియజేసి ఇవన్నీ పాటించి భవిష్యత్తులో స్కూలుకు సంబంధించిన బస్సులన్నీ కూడా చక్కగా తిరిగేట్టు, ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన యాక్సిడెంట్ జరగకుండా ముందస్తుగా ప్రివెంటివ్గా మనం ఈ చర్యలు తీసుకుని వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.